ఒక్కసారిగా ఇలా భారీ భవనాలు కూలిపోయే సీన్స్ని మనం సహజంగా హాలీవుడ్ మూవీస్లో చూస్తూ ఉంటాము. కానీ మయన్మార్, థాయిలాండ్లో భూకంపం తీవ్రతతో ఇలా నిలువునా కూలిపోయే భవనాలు చూసి ప్రపంచం అంతా కూడా వణికిపోయింది. ఇలా కూడా జరుగుతుందా అని ఒకేసారి 334 అణుబాంబులు పేలితే ఎంతటి విధ్వంసం జరుగుతుందో అంత భీకరమైన విధ్వంసం ఎర్త్క్వేక్ వల్ల మయన్మార్లో జరిగింది. మయన్మార్ని అంత ఘోరంగా ఈ భూకంపం దెబ్బతీసింది. వేలాది మంది చనిపోయారు, లక్షల మంది ప్రజల జీవితాలు రోడ్ల మీదకి వచ్చేసాయి. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ దేశ ప్రభుత్వమైనా తన ప్రజల్ని ఆదుకోవడం మీద ఎక్కువ ఎనర్జీస్ని, ఎఫర్ట్స్ని పెడుతుంది. కానీ మయన్మార్ని పాలిస్తున్న జుంటా గవర్నమెంట్ అంటే మిలిటరీ గవర్నమెంట్ కడుపుగాలి ప్రజలు ప్రభుత్వాన్ని విమర్శించారు అని చెప్పి ఆ విమర్శించిన సొంత ప్రజల మీద ఏకంగా వైమానిక దాడులు చేయించింది. భూకంపం వచ్చి రోజులు గడిచిన తర్వాత కూడా శిథిలాల కింద నుంచి మనుషుల్ని తీసుకొని వస్తూనే ఉన్నారు. ఎంతమంది ఇంకా శిథిలాల కిందే ఉన్నారో ఇప్పటికీ కన్ఫామ్గా చెప్పలేని పరిస్థితి. భూకంపం వచ్చిన 3 రోజుల తర్వాత ఒక గర్భిణిని రెస్క్యూ టీము రెస్క్యూ చేసి బయటకు తీసుకొని వచ్చారు. చాలా కష్టం మీద ఎటు చూసిన శవాలు, జీవశవాలతో ఒక శ్మశానంలాగా మారిపోయింది మయన్మార్. 5.5 కోట్ల మంది ప్రజలుండే ఈ చిన్న దేశానికి ఈ ఎర్త్క్వేక్ చాలా చాలా పెద్ద కష్టాన్ని తీసుకొని వచ్చింది. మయన్మార్ సంఘై కేంద్రంగా మార్చ్ 28, 2025 అంటే లోకల్ టైం ప్రకారము ఎగ్జాక్ట్లీ మధ్యాహ్నము 12:50కి అతి భీకరమైన భూకంపం వచ్చింది. నిజంగానే ఒకేసారి 334 అణుబాంబులు ఒక దగ్గర పేలడము అంటే అది ఎంత భీకరమైందో మనం ఊహించుకుంటే నిజంగా వణుకుపుడుతుంది. సో అంత భీకరమైన భూకంపం ఇది అని చెప్పి అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ తేల్చి చెప్పింది. అందుకే ఈ భూకంపం ఒక్కసారి వచ్చి ఆగిపోలేదు, మళ్ళీ భూమి కంపిస్తూనే భయపెట్టింది. ఇలా ఎపీ సెంటర్లో ఇంకొక 1 year పాటు భూ ప్రకంపనలు వస్తూనే ఉంటాయంట. మయన్మార్ భూకంప ప్రభావము పక్కనే ఉండే థాయిలాండ్ మీద కూడా ఎక్కువగానే పడింది. కాళ్ళ కింద ఉన్న భూమి ఒక్కసారిగా కదలడంతో కళ్ళ ముందే నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల ఒక భవనము కుప్పగూలిపోయింది. సాధారణంగా థాయిలాండ్లో ముఖ్యంగా బ్యాంకాక్లో అక్కడుండే కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ఎర్త్క్వేక్ అని చెప్పి కొట్టి చూడండి. ఎక్స్లో చాలా వీడియోస్ 2 భవనాలని ఎట్లా కట్టారో పోలుస్తూ వస్తున్న ఇలాంటి వీడియోస్ మనకు కనిపిస్తాయి. థాయిలాండ్లో ముఖ్యంగా ఒకే ఒక భవనం మాత్రం పేగమేళ్లాగా కుప్పగూలిపోయింది. అది నిర్మాణంలో ఉన్న 40 అంతస్తుల భవనము. అది కూలడానికి కారణము అది మెత్తటి ప్రదేశంలో ఉండడము అని చెప్పి ఇప్పుడు తేల్చారు. నిజానికి అది భూకంపాలు ఎక్కువగా వచ్చే ఏరియా కావడంతో అక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా 2009 తర్వాత భూకంపాలు వచ్చినా కూడా తట్టుకునేలాగా అక్కడ నిర్మాణాలు చేస్తున్నారు. అయినా సరే నిర్మాణంలో ఉండే భవనం ఎలా కూలిపోయింది అనేది ఇప్పుడు ఒక పెద్ద సమస్యగా మారిపోయింది దేశంలోనే. థాయిలాండ్లో హై రైజ్ బిల్డింగ్స్ మీద అంటే 50 అంతస్తులు 60 అంతస్తులు చాలా పెద్ద భవనాల మీద లగ్జరీ కోసము పైన స్విమ్మింగ్ పూల్స్ కట్టుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్స్లో నుంచి నీళ్లు కిందికి పడడము అనేది చాలా పెద్ద వాటర్ ఫాల్స్ లాగా మనకు కనిపిస్తాయి ఈ విజువల్స్ చూస్తే. స్విమ్మింగ్ పూల్స్, భవనాలు ఒక్కసారిగా ఊగిపోవడం చూస్తే అదొక భయంకరమైన వాతావరణం లాగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఒక కాల్వలో నీళ్ళు ఎలా ఊగిపోతున్నాయో చూడండి. మయన్మార్లో సరైంగు, మాండలే అనేవి మెట్రో నగరాలు. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్తో పాటు పురాతన బ్రిడ్జ్లు కానీ, రైల్వే బ్రిడ్జ్లు కానీ, బౌద్ధారామాలు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పుడు కుప్ప కూలిపోయాయి, మొత్తం ఒక మరుభూమిలాగా మారాయి. మయన్మార్ భూకంపం ఎఫెక్టు అదే బెల్ట్లో ఉంటుంది కాబట్టి చైనా మీద కూడా కొంత ప్రభావం చూపించింది. ముఖ్యంగా రూలీ నగరంలో ఉండే ఒక హాస్పిటల్లో ఆ హాస్పిటల్ బిల్డింగ్ కదిలిపోతుంటే అందులో ఉండే పసిబిడ్డల్ని కాపాడడానికి నర్సులు చేసిన ప్రయత్నాలకు సంబంధించిన ఈ వీడియో కూడా బాగా వైరల్ అయింది. దీని మీద ఆ నర్సుల్ని చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మయన్మార్ ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలో ప్రపంచ దేశాల సాయం కోసం ఎదురు చూస్తోంది. మయన్మార్లో ఈ స్థాయి భూకంపాలు వచ్చిన తర్వాత అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి, మయన్మార్లో ఈ స్థాయి భూకంపం రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, దీన్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్పాలి అని అనిపించింది. అలాగే మన దేశంలో కూడా భూకంపాల ముప్పు ఎంత ఉంది, ఏ ఏరియాస్లో భూకంప తీవ్రత ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీరు లైక్ చేస్తే ఇది ఎక్కువ మందికి చేరుతుంది. సో ప్లీజ్ లైక్ ఇట్. భూకంపాల గురించి పర్టికులర్గా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మొన్న సిరియాలో చూసాము, నిన్న నేపాల్లో చూసాము, ఇప్పుడు మయన్మార్లో చూస్తున్నాం. ఎక్కడ భూకంపం వచ్చినా కూడా అమ్మో మన పరిస్థితి ఏంటి, భారతదేశం సేఫేనా అని చెప్పి ఇలాంటి విజువల్స్ చూస్తే మనకు భయం వేస్తుంది. మయన్మార్ భూకంపం దాటికి ఇండియాలో ఢిల్లీ, మహారాష్ట్ర, అసోము ఈ ప్రాంతాలన్నీ కూడా చిన్న చిన్న ప్రకంపనలని ఫేస్ చేశాయి.
నిజానికి మన దేశం కూడా భూకంపాల జోన్లోనే ఉంది. నార్త్లో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటే సౌత్లో కొంచెం తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సౌత్లో భద్రాచలము అలాగే కోస్తాంధ్ర ఒక్క భూకంపాలనే కాదు, ఇప్పుడు మనం ఉండే పరిస్థితుల్లో ప్రాణాపాయం అనేది ఎటువైపు నుంచి కమ్ముకొని వస్తుందో మనం చెప్పలేము. ఒక్క ఆపద చాలు మన కుటుంబం అంతా కూడా రోడ్డును పడిపోవడానికి, లేకపోతే ఘోరంగా ఎఫెక్ట్ అవ్వడానికి. అందుకే మనకేదైనా జరిగితే ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పి ఖచ్చితంగా ఆలోచించాలి. ముఖ్యంగా సంపాదించే వ్యక్తి తను లేకపోయినా తన ఫ్యామిలీ సేఫ్గా ఉంటుందా లేదా అని చెప్పి మస్ట్గా ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. అలా తీసుకోవాలి కూడా. దీనివల్ల మనకేదైనా అయితే ఫ్యామిలీకి ఒకేసారి కోట్లలో, అంటే 1 కోటి 2 కోట్లు ఇలా 20 కోట్ల దాకా ఒకేసారి డబ్బు చేతికి అందుతుంది. ఫ్యామిలీ కింద పడిపోకుండా నార్మల్ కండిషన్లో కొనసాగడానికి మనం ఉన్నా లేకపోయినా ఆ డబ్బు అనేది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా ఫ్యామిలీని కాపాడుతుంది. ఇప్పుడు 600-700 రూపాయలతో కూడా కోట్ల రూపాయల కవరేజ్ ఇచ్చే టర్మ్ పాలసీలు ఉన్నాయి. మీ ఏజ్ని బట్టి ఈ పాలసీల ప్రీమియం మారుతూ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ హెల్త్ ఖర్చు తగ్గించుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం కూడా చాలా అవసరము. సో నెలకి 300-400 రూపాయల ప్రీమియంతో కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు చాలా కంపెనీల జాబితా కనిపిస్తుంది. నేను పలాందే తీసుకోండి అని చెప్పట్లేదు, మీకు నచ్చిన పాలసీ తీసుకోండి. కానీ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మస్ట్గా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు టర్మ్ పాలసీ మీద అప్ టు 15%, హెల్త్ పాలసీ మీద అప్ టు 25% దాకా డిస్కౌంట్ ఉంది. నేను ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ పిన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మీకు మీ ఫ్యామిలీకి అది హెల్ప్ అవ్వచ్చు. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే, భూమి లోపలి పొరల్లో చాలా మందంగా ఉండే రాతి పొరలు ఉంటాయి. వాటిని టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఈ టెక్టోనిక్ ప్లేట్స్ అంచుల్ని ఫాల్ట్స్ అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి. భూమి లోపలుండే రాతి పొరల్ని టెక్టోనిక్ ప్లేట్స్ అంటారు. ఆ రాతి పొరల అంచుల్ని ఫాల్ట్స్ అంటారు. ఈ మందపాటి ఫాల్ట్స్ కిలోమీటర్ల కొద్దీ 100 కిలోమీటర్లు కూడా ఉంటాయి. వాటి గురించి ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. భూమి గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది కదా, భూమి లోపల ఒక ఒత్తిడి, వేడి పుడుతుంది. సో ఆ వేడికి ఈ పలకాలు, మనం ఒక పలకాలు అని అనుకోవచ్చు, ఆ టెక్టోనిక్ ప్లేట్స్ని, అవి ఎప్పుడు కూడా మూవ్ అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్లేట్స్ ఒకదానితో ఒకటి ఢీకొనడం కానీ, లేకపోతే విడిపోవడం కానీ, ఒకదాని మీద ఇంకొకటి జారి పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు భూకంపాలు వస్తాయి. అగ్నిపర్వతాలు ఉండే ప్రాంతాల్లో కూడా ఎక్కువగా భూకంపాలు వస్తూ ఉంటాయి. అలాగే మనిషి ప్రకృతిని ఎక్కువగా నాశనం చేస్తే కూడా భూకంపాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రిజర్వాయర్లు, చాలా భారీ రిజర్వాయర్లు కట్టినప్పుడు, పెద్ద ఎత్తున మైనింగ్ చేసినప్పుడు, విపరీతంగా బోర్వెల్స్ వేసినప్పుడు, భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వి తీసేయడము, ఆయిల్ అండ్ గ్యాస్ కోసం భారీగా భూమిని తొలిచేయడము, ఇలాంటివి చేసినప్పుడు అవి భూకంపాలకి దారితీయచ్చు. సో మయన్మార్లో వచ్చిన భూకంపానికి ప్రధాన కారణము మిగతా వాటికంటే కూడా ఈ టెక్టోనిక్ ప్లేట్స్, అంటే ఒకదాన్నొకటి ఈ ప్లేట్స్ ఢీకొనడం వల్లే మయన్మార్లో ఇంత స్థాయిలో భూకంపం వచ్చింది. భూకంపం ఎక్కడైతే సరిగ్గా వస్తుందో ఆ పాయింట్ని భూకంప కేంద్రం లేదా ఎపీ సెంటర్ అని అంటారు. భూమి లోపల ఎక్కడైతే ఈ టెక్టోనిక్ ప్లేట్స్ కదులుతూ ఉంటాయో ఆ ప్రాంతాన్ని హైపో సెంటర్ అని అంటారు. ఈ హైపో సెంటర్ అనేది భూమికి ఎంత దగ్గరలో ఉంటే, అంటే మనం పైనుంచి తవ్వినప్పుడు అది ఎంత దగ్గరలో మనకు ఉంటే అంత ఎక్కువ తీవ్రంగా, అంత ఎక్కువ నష్టం కలిగించే భూకంపాలు వస్తాయి. సాధారణంగా భూకంపాలు భూమికి లోపల 700 కిలోమీటర్ల అడుగున వచ్చినా కూడా మనకు భూకంపం వచ్చింది అనేది మనకు తెలిసిపోతుంది. అలాంటిది ఇప్పుడు మయన్మార్లో వచ్చిన భూకంపము కేవలం 10 కిలోమీటర్ల అడుగు నుంచి వచ్చింది. అందుకే అంత నష్టం జరిగింది. జియోగ్రాఫికల్గా చూస్తే మయన్మార్ అనేది ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వచ్చే జోన్లో ఉంది. గత 100 ఏళ్లలో మయన్మార్లో 14 డేంజరస్ ఎర్త్క్వేక్స్ వచ్చాయి. 1956లో వచ్చిన భారీ భూకంపం తర్వాత మళ్ళీ అంత భారీ భూకంపము ఇప్పుడు వచ్చింది. రిక్టర్ స్కేల్ మీద దాని తీవ్రత 7.7గా ఉంది. ఈ స్థాయిలో భూమి కంపించడం వల్ల ఇది ఒక మహా విషాదం అయిపోయింది. భూకంప కేంద్రం ఎపీ సెంటర్ అయిన మాండలే సిటీలో సగానికి పైగా ఇల్లు కూలిపోయాయి అంటే ఆస్తి నష్టము, ప్రాణ నష్టము ఏ స్థాయిలో జరుగుతుందో కనీసం మనం ఊహించలేము. ప్రస్తుతం మయన్మార్లో డెమోక్రసీ లేదు, మిలిటరీ పాలన, జుంటా పాలన కొనసాగుతుంది. కాబట్టి అక్కడ వాస్తవాలు ఏవి కూడా బహిర్గతం అయ్యే ఛాన్స్ పూర్తిగా లేదు. అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ ఈ భూకంపంలో 10,000 మంది నుంచి 1,00,000 మంది దాకా మరణించుండొచ్చు అని చెప్పి అంచనా వేసి చెప్తోంది. దేశ జీడిపిలో ఏకంగా 70% లాస్ అయి ఉండొచ్చు అని చెప్పి కూడా అమెరికా అంచనా వేస్తోంది. అది ఎంతవరకు వాస్తవం అనేది మయన్మార్ చెప్పాలి. మయన్మార్ కనుక చెప్పకపోతే అసలు పూర్తిగా తెలియదు, అంచనాలు మాత్రమే అవుతాయి. సో ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాంతో ఒకటి ఢీకొంటూ ఉన్నప్పుడే భూకంపం వస్తుంది అని కదా మనం చెప్పుకున్నాము. అలాంటిది 1 కాదు 2 కాదు, ఏకంగా 4 టెక్టానిక్ ప్లేట్స్ కలిసే చోట్లో ఈ మయన్మార్ అనే దేశం ఉంది. ఏ దేశానికి ఆ దేశం పేర్లుంటాయి. ఈ 4 టెక్టానిక్ ప్లేట్స్ ఏమంటే, మయన్మార్ పాత పేరు బర్మా కదా, అలా బర్మా టెక్టానిక్ ప్లేట్, అలాగే మన దేశంలో ఉన్న ఇండియా టెక్టానిక్ ప్లేట్, యురేషియా ప్లేట్, సుండా ప్లేట్, ఈ 4 మధ్య మయన్మార్ ఉంది.
వీటిలో ఇండియాకు బర్మాకు మధ్యలో సగాయింగ్ ఫాల్ట్ అని ఉంటుంది. ఫాల్ట్స్ అంటే ఏంటో చెప్పాను కదా, టెక్టానిక్ ప్లేట్స్ అంచుల్ని ఫాల్ట్స్ అంటారు. ఈ ఫాల్ట్స్ కి మళ్ళీ పేర్లు ఉంటాయి ఎక్కడికక్కడ. సో ఈ సగాయింగ్ ఫాల్ట్ నార్త్ నుంచి సౌత్ కి 1200 కిలోమీటర్లకు పైగా విస్తరించింది. అంత పెద్ద అంచు అది, మొత్తం ప్లేట్ కాదు, అంచే 1200 కిలోమీటర్లు ఉంది. సో ఈ భూకంప ఫలకాలు నిరంతరం ఢీకొట్టుకుంటూ ఉండడం వల్ల ఈ సగాయింగ్ ఫాల్ట్ ఏడాదికి జస్ట్ 11 మిల్లీమీటర్ల నుంచి 18 మిల్లీమీటర్ల వరకు జరుగుతూ పోతుంది. 18 మిల్లీమీటర్లు అంటే చాలా తక్కువ, కానీ అది మనం జియోగ్రాఫికల్గా భూమి పొరల్లో జరిగే మార్పులతో పోల్చుకుంటే అది చాలా చాలా ఎక్కువ కదలడం. ఈ సగాయింగ్ ఫాల్ట్ అనేది 12 కిలోమీటర్ల పరిధిలో ఉండడం వల్ల భూకంప ప్రభావము మయన్మార్ తర్వాత ఎక్కువగా థాయిలాండ్ మీద పడింది. ఆ దేశ రాజధాని బ్యాంకాక్ మీద పడింది. నిజానికి మయన్మార్ నుంచి బ్యాంకాక్కి 1000 కిలోమీటర్ల దూరం. అయినా సరే మయన్మార్లో భూకంపం వస్తే బ్యాంకాక్లో ఒక బిల్డింగ్ నిలువున కూలిపోయింది. ఆ స్థాయిలో బ్యాంకాక్ కూడా ఎఫెక్ట్ అయింది. సో బ్యాంకాక్ కూడా చాలా బిల్డింగ్స్ షేక్ అయిపోయాయి, ఒక బిల్డింగ్ మాత్రం కూలిపోయింది. ఈ స్థాయిలో భూకంపం రావడంతో ప్రజలంతా ఇల్లు వదిలి బయటికి పరుగులు తీస్తూ వచ్చేసారు. ప్రాణభయంతో రోడ్ల మీదే రోజులు కొద్దీ గడిపారు. అయినా సరే అక్కడుండే మిలిటరీ ప్రభుత్వం, జుంటా ప్రభుత్వానికి చీమగుట్టినట్లు కూడా లేదు. సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది అని చెప్పి ప్రజలు భూకంపం వచ్చిన వెంటనే నిరసనకు దిగారు. ఆపదలో ఉన్న వాళ్ళని తక్షణం ప్రభుత్వం ఆదుకోకపోతే ఖచ్చితంగా కడుపు మండిన వాళ్ళు నిరసనకు దిగుతారు, అది సహజము. అయితే ఈ సహజమైన సమస్యను పరిష్కరించడం మానేసి ఎవరైతే నిరసనకు దిగారో ఆ ప్రజల్ని అణచివేయడానికి ఏకంగా ఈ జుంటా గవర్నమెంట్, మిలిటరీ గవర్నమెంట్ వైమానిక దాడులు చేయించింది ఆ ప్రజల మీద. అది మరింత దుర్మార్గం. ఇలా వైమానిక దాడులు జరపడాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తీవ్రంగా తప్పుపట్టింది. మిలిటరీ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మయన్మార్లో ప్రస్తుతం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం లేదు. ప్రజల ఓట్లతో గెలిచిన ఆన్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 4 ఏళ్ల క్రితం 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఈ మిలిటరీ ప్రభుత్వం కూల్చేసింది. అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంది. మిలిటరీ నడిపించే ఈ జుంటా గవర్నమెంట్ ఆన్ సాన్ సూకీని నిర్బంధించి జైలుకు పంపేసిన తర్వాత అప్పుడు మిలిటరీని నడుపుతున్న ఆర్మీ చీఫ్ మింగ్ ఆంగ్ హ్లైంగ్ అతని పేరు, అతను తనని తాను మయన్మార్ ప్రధానిగా ప్రకటించుకున్నాడు. అతనే ఇప్పుడు జుంటా గవర్నమెంట్కి ప్రధాన పాలకుడు. ఈ జుంటా గవర్నమెంట్ మొదలైనప్పటి నుంచి కూడా మిలిటరీ వర్సెస్ ప్రజాస్వామ్య సంస్థలు లేదా ప్రజాస్వామ్య వ్యక్తులు లేదా ప్రజలు, ఈ స్థాయిలో అక్కడ అంతర్యుద్ధం కొనసాగుతూ ఉంది. ఈ అంతర్యుద్ధం వల్ల ఏకంగా 2 కోట్ల మంది మయన్మార్ ప్రజలు దుర్భరమైన దరిద్రంలోకి వెళ్ళిపోయారు అని చెప్పి అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఆ దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు పేదలుగా ఉన్నారంట. వాస్తవ పరిస్థితులు ఏంటో అక్కడ సైనిక అధికారులు బయట ప్రపంచానికి తెలియనివ్వడం లేదు. ఈ సైనిక అధికారులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారంటే, ఏదైనా ఒక దేశం ఆపదలో ఉన్న మయన్మార్కు సహాయం చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఆ సహాయాన్ని తీసుకోకుండా రిజెక్ట్ చేశారు వీళ్ళు. 2008లో కూడా అప్పుడు జుంటా గవర్నమెంట్ అక్కడ ఉండింది. సో 2008లో మయన్మార్లో వచ్చిన పెను తుఫాన్కు దాదాపుగా 1,00,000 మందికి పైగా చనిపోయారు అని చెప్పి అంచనా ఉంది. ప్రపంచ దేశాలు మయన్మార్కి సహాయం చేయడానికి ముందుకు వస్తే మీ సహాయమే మాకొద్దు అని చెప్పి జుంటా గవర్నమెంట్ ప్రకటించింది, తిప్పి పంపింది. సో అలాంటిది ఈసారి మాత్రం ఇంత భీకరమైన భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాల సహాయాన్ని కోరుతోంది. అంటే ఎవరైనా సహాయం చేయడానికి వస్తే దాన్ని రిజెక్ట్ చేయకుండా ఆ సహాయాన్ని తీసుకుంటోంది. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది అని అర్థం. ప్రస్తుతము చైనా సహాయం చేస్తోంది, మన దేశం కూడా మయన్మార్ని బాగా ఆదుకుంటోంది. గతంలో నేపాల్, టర్కీ, సిరియా ఇలా ఎక్కడ భూకంపం, భారీ భూకంపాలు వచ్చినా కూడా మన దేశంలో అలా వస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతూ ఉండేది. అంటే మన దేశంలో ఇప్పటికే చాలా భూకంపాలు వచ్చాయి, భుజ్ భూకంపం కూడా వచ్చింది, చాలా భారీ భూకంపం అది. సో ఈ చర్చ, ఈ భూకంపాల భయానికి ప్రధాన కారణము మన దేశంలో హిమాలయాలు పుట్టిందే ఇలాంటి ప్లేట్స్ ఢీకొని, టెక్టానిక్ ప్లేట్స్ ఢీకొనడం వల్ల హిమాలయాలు పుట్టాయి. ఇండియన్ ప్లేట్ అండ్ యురేసియన్ ప్లేట్ ఢీకొని ఆ రాపిడి వల్ల హిమాలయాలు పుట్టాయి. అందుకే హిమాలయాల దిగువన ఉన్న ఉత్తర భారతదేశానికి భూకంపం ముప్పు చాలా ఎక్కువగా ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇండియన్ టెక్టానిక్ ప్లేటు, ఈ బర్మా మైక్రో టెక్టానిక్ ప్లేటు, ఇప్పుడు మయన్మార్ దగ్గర ఉండే ప్లేటు, ఇవి కిందికి వెళ్ళిపోవడం వల్ల 2004లో భూకంపం వచ్చింది. ఆ తర్వాత సునామీ కూడా వచ్చింది, అదే ఇండోనేషియాని ముంచేసింది. మన దేశంలో 59% భూభాగానికి భూకంపం ముప్పు ఉంది. సో అలా ముప్పు ఉన్న ప్రాంతాలని 5 జోన్లుగా విభజించారు. జోన్ నెంబర్ 5 అంటే భూకంపాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉన్న డేంజరస్ ప్రాంతము అని అర్థం. అంటే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, బీహార్, అసోం, మణిపూర్, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్, అండమాన్ నికోబార్ అత్యంత ముప్పులో ఉన్న 5వ జోన్ కింద ఉన్నాయి. ఏపీలో కోస్తాంధ్ర, తెలంగాణలో భద్రాచలము అనేవి 3వ జోన్లో ఉన్నాయి. అంటే
భూకంపం వచ్చే అవకాశం ఈ ప్రాంతాలకు కూడా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏరియాస్ కాకుండా మిగిలిందంతా కూడా రెండో జోన్లో ఉంది. ఇప్పుడు మనం టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్గా ఉన్నాం. వర్షాలు, వరదలు, తుఫాన్లు ఇలా ఏవి వచ్చినా మనకు ముందే తెలిసిపోతుంది. జాగ్రత్తలు తీసుకుంటున్నాము, ప్రాణ నష్టాన్ని కూడా భారీగా తగ్గించగలుగుతున్నాము. అయితే ఈ టెక్నాలజీ వల్ల భూమి అడుగున పొరల్లో ఏం జరుగుతుందో మాత్రం ఇప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాం. భూకంపాల మీద పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు కూడా ఏ ప్రాంతాలు భూకంప ముప్పులో ఉన్నాయో చెప్తున్నారు తప్ప భూకంపాలు ఎప్పుడు ఎక్కడ ఎలా వస్తాయో మాత్రం అంచనా వేసి ముందే చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఆ దిశగా ఇంకా చాలా ఎక్కువ పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. భూకంపాలు రావడానికి మనుషులు చేస్తున్న ప్రకృతి విధ్వంసం కూడా భవిష్యత్తులో చాలా మేజర్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు. అది ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం, హైదరాబాద్లో హెచ్సియులో ఏం జరుగుతుందో చూస్తున్నాము, దామగుండం ఫారెస్ట్ ఎలా నరికేస్తున్నారో చూస్తున్నాము, రామగుండాన్ని చూస్తున్నాము, సో సింగరేణి క్యాలరీస్లో ఏం జరుగుతుందో చూస్తున్నాము. సో చాలా మైనింగ్ కానీ భారీ ప్రాజెక్టులు కానీ ఎలా వస్తున్నాయో అభివృద్ధి పేరుతో అవన్నీ కూడా భూమి మీద ఒత్తిడి ఎలా పెంచేస్తున్నాయో కూడా మనం ఈజీగా అంచనా వేయొచ్చు. అందుకే ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం చాలా చాలా ఎక్కువగా ఉంది. సో మనం ప్రకృతిని కాపాడినంత వరకు మాత్రమే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. ఏమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడి దాకా మీరు చూశారు అంటే మీకు ఖచ్చితంగా ప్రకృతి పట్ల కానీ సాటి మనుషుల పట్ల కానీ ఎంతో బాధ్యత, ఆవేదన ఉన్నాయి అని చెప్పి నేను అర్థం చేసుకుంటాను. అందుకే మీకు నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి తీసుకోవచ్చు. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే